హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్తో వచ్చానండి. అదేంటంటే మేము రీసెంట్గా న్యూ హౌస్లోకి అయితే వచ్చామని చెప్పాను కదా. అయితే కొత్త ఇంట్లో వంటగదిలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ ఎవరైతే అన్నపూర్ణాదేవిని పెట్టుకోలేదో వారు ఏం చేయాలనేది కూడా చెప్తాను. అలాగే వంటగదిలో ఉన్న సామాన్లు ఎప్పుడు నిండుగా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను. నేను చేస్తున్నవే మీకు చూపిస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందేమోనని చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనకి తిండికి బట్టకి లోటు లేకుండా ఉండాలన్నా, ఆకలి దెబ్బకలు తెలియకుండా ఉండాలన్నా, మన ఇల్లు ధనధాన్యాలతో నిండి ఉండాలన్నా ముందుగా ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆశీర్వాదం అయితే ఉండాలండి. అందుకనే మన వంటగదిలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మన పైన ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారే మన వంటగదిలో కూర్చొని మనకు కావలసిన ఆహార పదార్థాలు, ధనధాన్యాలు అన్నీ కూడా సమకూరుస్తుందండి. ఒకరి దగ్గర చేయి చాచకుండా ఎంతో మందికి పెట్టే విధంగానే ఆ అమ్మ చూసుకుంటుంది. అందుకని ఇంతవరకు ఎవరైతే అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఏర్పాటు చేసుకోలేదో ఇక మీదట ఏర్పాటు చేసుకోండి. మనకి ఇంకా వచ్చేవన్నీ కూడా మంచి రోజులేనండి. మనకి ఇంకా శ్రావణ మాసం కూడా మొదలవబోతుంది కాబట్టి అందుకని ఎవరైనా ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు శ్రావణ మాసంలో అయితే పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను. మీకున్న వంటగది చిన్నదైనా పెద్దదైనా ఎలా ఉన్నా పర్వాలేదండి, కానీ వంటగది అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రత ఉన్న చోటే దేవుళ్ళు ఉంటారండి. అందుకని మనం పూజా మందిరమే కాదు, మన వంటగది అలాగే మన ఇల్లు కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటేనే ఆ దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారు. ముఖ్యంగా అన్నపూర్ణాదేవి అమ్మవారిని వంటగదిలో ఆగ్నేయ మూలలో ఏర్పాటు చేసుకోవాలండి. అంటే మనం స్టవ్ పెట్టుకుంటాం కదండి, మనం తూర్పు ముఖంగా స్టవ్ అయితే పెట్టుకుంటాము. స్టవ్కి కుడి వైపున కార్నర్ ఉంటుంది కదండి, దాన్నే ఆగ్నేయం అంటారు. ఆగ్నేయ మూలలో అమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ ప్లేస్ అనేది చాలా మందికి చిన్నగా ఉంటుంది, లేదంటే పెద్దగా కూడా ఉండొచ్చు. మనం స్టవ్ పెట్టే విధానం బట్టి ఉంటుంది. మనం స్టవ్ అనేది లెఫ్ట్ సైడ్కి కాస్త జరిపి పెట్టుకున్నాం అనుకోండి, రైట్ సైడ్ అమ్మవారిని పెట్టుకునే ప్లేస్ దగ్గర కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది. మనం వంట చేసేటప్పుడు ఆ అగ్గి వేడి అమ్మవారికి తగలకుండా ఉంటుంది. అలాగే మనం తాలింపు అది పెడతాం కదా, ఆ తాలింపు కూడా అమ్మవారికి తగలకుండా తోలకుండా ఉంటుంది. అయితే నాకు ఇక్కడ ప్లేస్ అనేది మీడియంగా ఉందండి. మరీ చిన్నది కాదు, మరీ అంత పెద్దదేమీ కాదు. మామూలుగా అమ్మవారిని పెట్టేంత ప్లేస్ అయితే ఉంది. కానీ నాకు ఇక్కడైతే ఈ ప్లేస్లో నచ్చలేదండి. ఎందుకంటే నాన్ వెజ్లు అవి వండుతాం కదా, అన్నీ కూడా అమ్మవారికి తూలేటట్టుగా ఉంటున్నాయి. అందుకని నేను అక్కడైతే పెట్టుకోలేదు. కొంచెం రైట్ సైడ్ మాకు ఇలా విండో అయితే ఉందండి. ఆ విండో దగ్గర కొద్దిగా ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్లోనే నేను అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకోబోతున్నాను. మరి ఇలా పెట్టొచ్చా అని మీకు సందేహం అయితే రావచ్చు. పెట్టొచ్చండి, ఏమీ పర్వాలేదు. వంటగదిలో ఏ ప్లేస్లో అయినా సరే అమ్మవారిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆగ్నేయ మూలలో అయితే నేను ఆగ్నేయ దీపం అయితే పెట్టుకుంటానండి. అందుకనే నేను ఇక్కడ కిటికీ దగ్గర అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా ఆగ్నేయ మూలలో అయితే నేను ఆగ్నేయ దీపం కోసం అయితే వదిలిపెట్టేశాను. మీకు ఎక్కడ కుదిరితే ఎక్కడ వీలుంటే అక్కడ అమ్మవారిని అయితే పెట్టుకోండి. ఆగ్నేయ దీపం కూడా నేను ఎలా పెట్టుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే అమ్మవారిని ఏ విధంగా పెట్టుకున్నాను అనేది చూపిస్తాను. అమ్మవారిని పెట్టిన ప్లేస్ అయితే అందంగా ఉండాలి కదా, అందుకని కిటికీని విధంగా అందంగా డెకరేట్ చేసేసాను. ముందుగా నేను అమ్మవారిని పెట్టుకోవడం కోసమని ఒక స్టాండ్ అయితే తీసుకున్నానండి. ఈ స్టాండ్ అయితే నేను చాలా రోజుల క్రితమే తీసుకున్నానండి, మీకు చూపించాను కూడా. ఆ స్టాండ్ ఈ విధంగా అమ్మవారిని పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని అసలు ఊహించలేదు. కరెక్ట్గా నాకు ఈ కిటికీకి సరిపడేంత స్టాండ్ కోసం చాలా సెర్చ్ చేశానండి. మీషోలో చూశాను, ఇంకా ఎవరి దగ్గరైనా ఉన్నాయేమో అని చెక్ చేశాను, చాలా వెతికాను. కానీ నా దగ్గర ఈ స్టాండ్ ఉన్నదనే విషయం అయితే నేను మర్చిపోయాను. చంకలో పిల్లి పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అయ్యింది నా పని. లాస్ట్కి అయితే నేను కనిపెట్టాను. అంటే సామాన్లు షిఫ్ట్ చేసేటప్పుడు ఈ సామాన్లన్నీ కూడా ఒక బాక్స్లో ఉండిపోయాయండి. అందుకని నేను వాటిని అయితే తీయలేదు. లాస్ట్కి అయితే నేను తీసి చూసేసరికి నాకు చూడగానే స్టాండ్ అక్కడ సరిపోతుంది, అమ్మవారిని పెట్టుకోవచ్చు కదా అని ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. అయితే ఈ స్టాండ్లో అమ్మవారిని ఉంచడం కాదు, ఆ అమ్మవారి ఫోటోనే ఈ స్టాండ్ పైన పెడితే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఐడియా. అందుకని నేను అమ్మవారి ఒక ఫోటో అయితే తీసుకున్నానండి. మనకి పోస్టర్లు బయట అమ్ముతారు కదండి, 10 రూపాయలు లేదంటే 15 రూపాయలు అలా ఉంటుంది. ఒక అమ్మవారి పోస్టర్ ఒకటి తెచ్చుకొని కరెక్ట్గా కట్ చేసి అమ్మవారిని ఈ స్టాండ్ పైన అతికించేశాను. ఇంకా ఆ ఫోటోలోనే అమ్మవారికి చెరో వైపున దీపపు కుందులు అయితే ఉన్నాయండి. అవి కూడా కరెక్ట్గా కట్ చేసి అమ్మవారికి ఈ విధంగా చెరో వైపున స్టిక్ చేశాను. అమ్మవారితో పాటుగా శివయ్య కూడా ఉండాలి కదా, అందుకనే ఆ ఫోటోలో ఉన్నటువంటి శివయ్యని కూడా ఇలా అమ్మవారి కింద పెట్టేశాను. ఇంకా చుట్టూ కూడా అమ్మవారి వెలుతుగా అనిపించారండి. అందుకనే నా దగ్గర ఉన్నటువంటి లేస్ని ఒకటి తీసుకొని చుట్టూ కూడా డిజైన్ చేసుకున్నాను. నేను ఇంతకు ముందు పీటలు ఎలా డెకరేట్ చేయాలని చూపించాను
అతికించాను కదా, ఆ లేస్లోనే కొద్దిగా మిగిలితే నేను దీనికైతే అతికించాను. ఈ స్టాండ్ని ఇలా చూస్తే మనం తయారు చేసుకున్నాము అన్నట్టుగా ఉండదండి, మనం తెచ్చుకొని పెట్టుకున్నాము అన్నట్టుగానే ఉంటుంది. అంత బాగా వచ్చింది. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వంటగదిలో ఉన్న అమ్మవారిని చూసి అమ్మవారు ఎంత బాగున్నారో కదా అని మనసులో అనుకోకుండా మాత్రం ఉండలేరండి. అంత అందంగా ఉన్నారు అమ్మవారు. మీకు ఎలా అనిపించారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా అమ్మవారి కింద గోడ పైన ఈ విధంగా చందనం అది రాసి పసుపు కుంకుమలతో బొట్లయితే పెట్టుకోండి. ఇంకా అమ్మవారిని మనం ఎక్కడైతే పెడతామో అక్కడే పసుపు అది రాసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకోవాలండి. అయితే నాకు ఇక్కడ కిటికీ దగ్గర ప్లేస్ ఎక్కువ లేదు కదా, అందుకని కింద ఇలా పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. అయితే అమ్మవారిని పెట్టుకున్నట్లయితే అమ్మవారికి రోజు ఈ విధంగా ముగ్గు వేయాలా, రోజు పూజ చేయాలా, రోజు దీపం పెట్టాలా, రోజు నైవేద్యం పెట్టాలా, నాన్ వెజ్ వండేవారు తినేవారు అమ్మవారిని వంటగదిలో పెట్టుకోవచ్చా లేదా, మరి పీరియడ్స్ టైంలో వంటగదిలోకి మనం వెళ్ళొచ్చా లేదా, ఇలాంటి సందేహాలన్నీ కూడా మీకు వస్తాయి కదండి. అయితే ఇవన్నీ కూడా క్లియర్ చేస్తూ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో అయితే పెట్టాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా తర్వాత నేను ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవడం కోసమని ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి. దీని నిండుగా బియ్యం అయితే వేసుకోవాలి. ఈ బియ్యంలోనే కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు ఈ బియ్యంలో మన దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలి. మా దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకుంటున్నామండి. మరి పూజా మందిరంలో పెట్టుకోకూడదా, తెచ్చుకొని వంటగదిలో పెట్టుకోవాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. వంటగదిలో పెట్టుకుంటే మంచిదండి. వంటగదిలో ప్లేస్ లేదు, మేము వంటగదిలో ఏర్పాటు చేసుకోలేమని అనుకునేవారు పూజా మందిరంలో పెట్టుకోండి. వంటగదిలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకోలేని వారు ఒక ఫోటో తెచ్చుకొని పెట్టుకోండి. అయితే ఆ ఫోటో ఏమిటంటే శివయ్య అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉన్నటువంటి ఫోటో అండి. అమ్మవారు స్వామివారికి భిక్ష వేస్తున్నట్టుగా ఉంటుందండి. ఆ ఫోటో తెచ్చుకొని పెట్టుకున్నా పర్వాలేదు, లేదు అంటే అన్నపూర్ణాదేవి అమ్మవారి ఫోటో తెచ్చుకొని పెట్టుకున్నా పర్వాలేదు. ఈ రెండు ఫోటోల్లో ఏ ఫోటో అయినా సరే మీ వంటగదిలో గోడకి పెట్టుకుంటే చాలండి. మనం 3 పూటలా తినే విధంగా ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఇంకా అమ్మవారి దగ్గర ఇలా బిందెలతో నిండుగా బియ్యం పప్పు పెట్టుకుంటున్నానండి. ఈ బియ్యం ప్లేస్లో మీరు ధాన్యం పెట్టుకోవచ్చు. ఆ పప్పుల ప్లేస్లో మీ దగ్గర ఉన్నటువంటి ఏ పప్పులైనా సరే పెట్టుకోవచ్చండి. కానీ అసలు వెలితి లేకుండా నిండుగా ఉండేటట్టు మాత్రమే పెట్టండి. వెలితిగా ఉన్నట్లయితే అన్నీ మనకి వెలితిగానే జరుగుతాయండి. అందుకని ఏం పెట్టినా సరే మనం నిండుగా పెట్టాలి. అమ్మవారి దగ్గర పెట్టినవే కాదండి, మనం కిచెన్లో కూడా అన్ని పప్పు ఉప్పులన్నీ కూడా ఉంచుకుంటాం కదా, అవి కూడా నిండుగా ఉండేలాగా చూసుకోవాలండి. అంటే పప్పు, ఉప్పు, బియ్యం, పసుపు, పోపులు పెట్టే అంటే మసాలా బాక్స్ ఉంటుంది కదండి, మనం చెక్క లవంగాలు అన్నీ కూడా వేసి పెడతాం కదా, అవి కూడా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే అవి మనం వాడుతూ ఉన్నప్పుడు అవి అయిపోతూ ఉంటాయి కదా, మరి ఎలా అండి అని అంటారేమో. అవి మనం వాడుతున్నప్పుడు అవి కొద్దిగా అవుతూ ఉంటాయి. అవి లాస్ట్ వరకు అయ్యేంత వరకు ఉండకుండా అవి అయ్యేలోపే కొత్తగా ప్యాకెట్స్ తెచ్చుకొని మళ్ళీ వాటిని నింపేస్తూ ఉండాలండి. ఎప్పుడు కూడా ఖాళీ అయిపోయిన డబ్బాలు అయితే ఉండకూడదు. అందుకని మీకు ఎంత కుదిరితే అంత తెచ్చుకొని డబ్బాలో నింపేసి ఉంచుకోండి. మరీ అంత నిండుగా కాకపోయినా సరే లాస్ట్ చివరి వరకు అయిపోయేంత వరకు మాత్రం ఉంచకండి. ఇంక తర్వాత నేను ఇక్కడ గౌరమ్మ సెట్ను కూడా అమ్మవారి దగ్గరే పెట్టుకుంటున్నానండి. ఆ అన్నపూర్ణాదేవి గౌరీదేవి కాబట్టి అందుకని ఇవి కూడా నేను అన్నపూర్ణాదేవి అమ్మవారి దగ్గరే పెట్టుకుంటున్నానండి. మామూలుగా అయితే పాత రోజుల్లో ఈ తిరగలి, సన్నికళ్ళు, రుబ్బురోలు, రోలు రోకలి, ఇసురాయి ఇవన్నీ కూడా వంటగదిలోనే ఉండేవండి. కానీ ఇప్పుడున్న రోజుల్లో అవేమీ కూడా మనం ఇంట్లో పెట్టుకోవడం లేదు కదా. ఇవన్నీ కూడా శివపార్వతుల స్వరూపమని, లక్ష్మీదేవి స్వరూపమని చెబుతూ ఉంటారండి. అందుకని ఇలాంటివి మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. అయితే వీటిని మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కిచెన్లో అమ్మవారి దగ్గర అయినా సరే పెట్టవచ్చు. మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి. అయితే ఇవి నేను ఇత్తడిలో తీసుకున్నాను, మనకి రాతిలో కూడా దొరుకుతాయండి, అవైనా సరే పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ స్టాండ్కి ఇలా చిన్నవి సెల్ఫ్లాగా ఇచ్చారు కదా, అందుకని వీటిపైన నేను ఇవైతే పెట్టుకున్నాను. ఒకవేళ ఈ గౌరమ్మ సెట్ మీ దగ్గర లేకపోయినట్లయితే మనం కిచెన్లో రోలు రోకలు అవి వాడుతూ ఉంటాం కదండి, అవైనా సరే అమ్మవారి దగ్గర పెట్టచ్చు. ఆ తర్వాత అమ్మవారి దగ్గర ఇలా ఇత్తడి చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. అది కూడా నిండుగా పెట్టుకొని ఒక పువ్వు వేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టండి. ఇంకా అమ్మవారి దగ్గర వెలిగించవలసిన దీపపు కుందులు ఒకటైనా పెట్టచ్చు, లేదంటే 2 అయినా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఒకటే పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అగరబత్తులతో దీపాన్ని వెలిగించి అమ్మవారికి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతర పువ్వులు అన్నీ కూడా సమర్పించి ఆ అమ్మవారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. అమ్మ, కొత్తగా మిమ్మల్ని మా వంటగదిలో ఏర్పాటు చేసుకుంటున్నాను. మా తిండికి, బట్టకి,
ఆహార పదార్థాలకి ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా నువ్వే చూడాలి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఇంకా మీరు ఏమైనా మంత్రాలు అవి చదువుకోవాలనుకుంటే అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుకోవచ్చు. అంతటా ఏం లేదండి అని అనుకుంటే ఓం అన్నపూర్ణాదేవియే నమః అని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ అక్షింతలతో అమ్మవారిని పూజించవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలండి. అయితే ఈరోజు నేను అమ్మవారి కోసం చక్కెర పొంగల్ని అయితే తయారు చేశాను. ఆ చక్కెర పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. అయితే అమ్మవారి కోసం ఇలా నైవేద్యాలు సపరేట్గా చేయవలసిన పని లేదండి. మనం ఏమైతే వండుకుంటామో అదే అమ్మవారికి పెట్టచ్చు. అంటే మనం పప్పు కూర అన్నం ఇవన్నీ వండుకుంటాం కదా, అవే రోజు అమ్మవారికి పెట్టచ్చు. అయితే తొలికుండా అన్నం అయితే పెట్టాలండి. అంటే స్టార్టింగ్ వండేటప్పుడు అమ్మవారికి పెట్టిన తర్వాతే మనం తినాలి. అయితే ఉదయాన్నే వండేసుకునే వాళ్ళు ఉంటారు కదా, పిల్లలకి క్యారేజ్ అయితే కట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఉదయాన్నే మీరు వంట చేసేస్తారు కదా, అంటే స్నానం చేసి మాత్రమే వంట చేయాలి. వంట చేసిన తర్వాత మీరైనా పెట్టచ్చు, లేదంటే మీ హస్బెండ్ చేత అయినా సరే పెట్టించవచ్చు, మీ పిల్లలైనా సరే పెట్టించవచ్చు. దీపారాధన చేసేసి నైవేద్యం నివేదన చేసి ఆ అమ్మకి దండం పెట్టుకుంటే చాలండి. ఒకవేళ భోజనం సిద్ధంగా లేకపోయినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి పాలు కానీ పళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఖర్జూరాలు కానీ బెల్లం కానీ ఇలా ఏదైనా సరే పెట్టొచ్చండి. అయితే రోజు పూజ చేయాలా, రోజు నైవేద్యం నివేదన చేయాలా అంటే మీకు వీలుంటే రోజు చేస్తే చాలా మంచిదండి. మాకు అలా వీలు కాదండి అని అనుకుంటే వారానికి 2 సార్లు చేయొచ్చండి. అది మంగళవారం శుక్రవారాల్లో చేస్తే చాలా మంచిది. అలా కూడా మాకు కుదరదండి అనుకుంటే వారానికి ఒక్కసారి చేసినా పర్వాలేదు. అయితే కొత్తగా పెట్టుకోవాలనుకునేవారు మనకి శ్రావణ మాసంలో అన్ని రోజులు కూడా చాలా మంచివేనండి. మీరు ఏ రోజైనా సరే అమ్మవారిని పెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా కొన్ని పర్వదినాలు ఉంటాయి కదా, ఆ రోజుల్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. శ్రావణ శుక్రవారాల్లో కానీ శ్రావణ మంగళవారాల్లో కానీ లేదంటే పౌర్ణమి రోజున కానీ ఏకాదశులలో కానీ అమ్మవారిని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ పెట్టుకోలేని వారికి ఏం చేయాలనేది చెప్పాను కదా, ఆ విధంగా చేయండి. ఇంక అమ్మవారికి ధూపం చూపించి కర్పూర నీరాజనం కూడా సమర్పించి అమ్మవారికి దండం పెట్టుకోండి. మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా నివేదన చేయవచ్చండి. అయితే నా దగ్గర కొబ్బరికాయ అయితే లేదు, అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం మాత్రమే పెట్టాను. మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టి అమ్మవారికి మనస్తృప్తిగా చేతులు జోడించి అమ్మకి నమస్కారం చేసుకోండి. అమ్మ, నువ్వు మా వంటగదిలో కూర్చొని అన్నీ చూస్తున్నావు, ఇంట్లో ఉన్న వస్తువులు ఏమి కూడా నిండుకోకుండా ఎప్పుడు ధనధాన్యాలు సిరి సంపదలు పొంగి పొరలేటట్టు చెయ్యి తెల్లి అని ఆ అమ్మకి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఇంతేనండి. ఈ విధంగా అన్నపూర్ణాదేవి అమ్మవారిని వంటగదిలో ఏర్పాటు చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తినొచ్చు. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టినటువంటి బియ్యం పప్పులు అవి ఉన్నాయి కదండి, ఇవి అలానే ఉంచొచ్చండి. మీరు రోజు మార్చవలసిన పని లేదు. మీరు అమ్మవారిని ఎప్పుడైతే తీసి క్లీన్ చేసుకుంటారో అప్పుడే వీటిని మార్చాల్సి ఉంటుంది. అయితే కనీసం ఒక 15 రోజులకైనా లేదంటే నెల రోజులకంటే అమావాస్య అయిపోయిన తర్వాత నేనైతే క్లీన్ చేసుకుంటాను. ఆ విధంగా మీరు ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. అంతవరకు ఇలానే ఉంచవచ్చు. అయితే అమ్మవారి దగ్గర పెట్టిన దీపపు కుంది మాత్రం రోజు క్లీన్ చేసి దీపారాధన చేయాలి. అమ్మవారికి చేసే పూజ చిన్నదేనండి, కానీ అమ్మవారి నుంచి వచ్చే ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యం కొద్దిగా కాబట్టి ప్లేట్లో అయితే పెట్టేశాను. మరి భోజనం ఎలా పెడతారండి, మీకు ప్లేస్ సరిపోదు కదా అని మళ్ళీ మీకు డౌట్ అయితే రావచ్చు. అమ్మవారికి భోజనం కింద పెట్టేస్తానండి. అమ్మవారి కింద నేను ముగ్గు వేశాను కదండి, అక్కడే ప్లేట్లో అమ్మవారికి భోజనం అయితే సమర్పిస్తాను. అమ్మవారికి భోజనమే కాదండి, ఇంట్లో ఉన్న కాయగూరలు ఏవి తెచ్చుకున్నా సరే, ఇంట్లోకి మీరు ఏవి కొని తెచ్చుకున్నా సరే మొదటగా ఆ అమ్మవారికి సమర్పించిన తర్వాత మనం తింటే చాలా చాలా మంచిది. అందుకని మీ ఇంట్లో ఏ ఉన్నా లేకపోయినా కాయగూరలు అవి ఉంటాయి కదండి, అవైనా సరే అమ్మవారి దగ్గర పెట్టి ఆ అమ్మవారికి చూపించి ఆ తర్వాత మీరు వంటల్లో వాడుకోవచ్చు. ఇంక తర్వాత మన ఇంట్లో ఏ వస్తువులైనా సరే నిండుకోకుండా, అంటే మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, నిండుకోకుండా అంటే అయిపోయింది, ఖాళీ అయిపోయింది, ఇక లేవు అనే మాట మన నోటి నుంచి రాకూడదండి. అందుకని నిండుకోకుండా అని అంటారు. అలా నిండుకోకుండా ఉండాలి అంటే అవి అవ్వకముందే మనం ముందుగానే తెచ్చేసుకొని మన డబ్బాల్ని నింపేసుకోవాలని ముందే చెప్పాను కదా, ఆ విధంగా చేయాలి. ఇంక తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుందేమో, ఒకసారి ట్రై చేయండి. మన వంటగదిలో ఎప్పుడు కూడా ఈ విధంగా నిండుగా ఉన్నటువంటి బిందెతో నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. అది చిన్న బిందె అయినా పెద్ద బిందె అయినా ఏ బిందె అయినా సరే తీసుకొని నిండుగా నీళ్లు నింపి మీ వంటగదిలో ఒక మూలకైతే పెట్టుకోండి. అది చాలా చాలా మంచిదండి. మన పూర్వకాలంలో ఇలానే బిందెలతో నీళ్ళు అయితే పెట్టుకునేవారు కదా, ఇప్పుడైతే వాటర్ ఫిల్టర్స్ అవి వచ్చేసి మనం ఇలా బిందెలతో నీళ్లు పెట్టుకోవడం అనే విషయమే మర్చిపోతున్నాము. నేనైతే ఎప్పుడు పెట్టుకుంటానండి, ఈ బిందెలో నీళ్ళే మేము వాడుతూ ఉంటాము. మీరు వాడినా వాడకపోయినా అలా బిందెతో నీళ్ళు
నీళ్లు పెట్టుకొని 2 రోజులు అయ్యాక మళ్ళీ నీళ్లు వంపేసి మళ్ళీ పట్టుకొని పెట్టుకోండి. వాడేటట్టుంటే అది ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా బిందెతో నీళ్లు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. నేను ఎప్పుడూ ఇలానే పెట్టుకుంటానండి. మా పాత ఇంట్లో కూడా ఈ విధంగానే పెట్టుకున్నాను. మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీకు గుర్తుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా పనిలో పని మా వంటగదిని అంతటిని కూడా ఒకసారి మీకు చూపించేస్తున్నాను. మా పాత ఇంట్లో వంటగది చాలా చిన్నగా ఉండేదండి, కానీ ఇప్పుడు మాత్రం చాలా పెద్ద వంటగది. కొంచెం డెకరేషన్ కూడా చేశాను. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే అన్నపూర్ణాదేవి అమ్మవారికి సంబంధించిన మీకున్న మిగిలిన డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను చూడండి. మా వంటగదిలో అమ్మవారు ఎలా ఉన్నారు, నేను చేసిన స్టాండ్ ఎలా ఉంది, నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.